యెహోవా మెకాడేస్. దీనికి అర్థం ఏంటంటే యెహోవా పరిశుద్ధపరచు దేవుడు, మన దేవుడు పరిశుద్ధపరచు దేవుడు. ఈరోజు గొప్పగా చెప్పుకోవాలంటే మన దేవుని గురించి ఉన్న గొప్ప ఆధిక్యత ఏంటంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు, మన గణపరుస్తున్న దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. దేవునిలో అనగా యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక సవాల్ విసిరాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా? ఈ లోకంలో పాపము లేనివాడు అంటూ ఎవరు లేరు, అందరూ పాపులమే. దేవుడు అనుగ్రహించు మహిమను మనం పోగొట్టుకుంటున్నాం. పాపం అనే బీజం లేనివాడు ఈ భూమి మీద లేడు. అందరూ తల్లి గర్భములో నుంచే పాపం అనే బీజముతో మనం ఈ భూమి మీదకి వస్తాం. పాపము లేని పాపరహితుడు ఒకే ఒక్కడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన మాత్రమే పాపము లేకుండా పాపము లేని పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన లోకానికి వచ్చాడు.